మొత్తం వివాదాలని సృష్టించినటువంటిది కమ్యూనిస్టులు. దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, దాన్ని హైలైట్ చేసే తెలుగుదేశం అనుకూల మీడియా అని. ఇప్పుడు అదే అంగన్వాడీలు ఒకవైపున, కడుపు మండి విధులకు దూరమైన పారిశుధ్య కార్మికులంట. అంటే ఈ వార్తలు రాసేటప్పుడు దీని ద్వారా రెచ్చగొట్టేటటువంటిది టాక్టికల్గా వాడుతూ ఉంటారు. చలో విజయవాడకి ఆశా వర్కర్ సిద్ధం, 7 రోజులుగా ఎన్ఎస్ఏ ఉద్యోగుల ఆందోళన, కేజీబీబీ ఉద్యోగుల సమ్మె సైరన్, సర్కార్పై వాలంటీర్ల వార్, ఆడుదాం ఆంధ్ర బహిష్కరణ, నేడు రేపు విద్యుత్ ఇంజనీర్ల ఉద్యమ కార్యాచరణ. ఓవరాల్గా కమ్యూనిస్టుల ద్వారా రాష్ట్రంలో భారీ ఎత్తున ఉద్యమాలు కరెక్ట్గా ఎన్నికలకు ముందు చేస్తే ఏదో ఒక డిమాండ్ పరిష్కారం అవుతుంది కదా అన్నటువంటిది కోణం. అదేది కొండకి ఎంట్రీ కేసు లాగడం, వస్తే కొండ పోతే ఎంట్రిక అన్నటువంటి రూట్. ఎస్పెషల్లీ ఎలక్షన్స్ ముందు ప్రతి ప్రభుత్వాల్ని అస్థిరపరిచేటటువంటి ఎత్తుగడ ఇదే. కేరళలో జీతాలు టైంకి ఇవ్వకపోయినా సరే దిక్కుముక్కు ఉండదు, లేకపోతే కనుక వాళ్ళ త్రిపుర ఎంత అధ్వానంగా ఉండేది అన్నది ప్రత్యక్షం. కాకపోతే అక్కడంతా అద్భుతంగా ఉందని మనల్ని నమ్మిస్తూ ఉంటారు. దానికి సాక్ష్యం ఆ తర్వాత కోర్టుల్లో వచ్చినటువంటి అంశాలు. ఇక్కడ అదే కమ్యూనిస్టులు రెచ్చగొట్టడం ఏముంది, 10 మందిని కూర్చోబెట్టిన తర్వాతన మనం అడుగుదాం రా, 10,000 26,000 అడిగితే 2,000 పెంచరా అనేటువంటి కోణంలో రెచ్చగొడతారు. వీళ్ళు కూడా పోయేదేముంది, ఎట్లాగూ సమ్మె అయిపోయిన తర్వాత ఆ జీతం ఎట్లాగిస్తారు. ప్రభుత్వాలు అనేటువంటిది ఓట్ల మీద ఆధారపడతాయి కాబట్టి ఆ ఓట్లని బేస్ చేసుకున్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టడానికి వాడుకోవడానికి అన్నటువంటి కోణం ఉంటుంది. ఇప్పుడు పత్రికలు కూడా హైలైట్ చేస్తాయి. ఆ మధ్యన ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టారు, అది పూర్తయింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వీళ్ళు భుజానేసుకునేటువంటి తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున వస్తే వీళ్ళందరూ కోరినటువంటి